aspirants, welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో మనం రీసెంట్గా మనకి ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ గురించినటువంటి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఇవాల్టి వీడియోలో ఏదైతే ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో చాలామంది మన ఛానల్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అక్క ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియో చేయండి అని చెప్పేసి నన్ను అడిగారు. సో మరి ముఖ్యంగా మన రెగ్యులర్ ఫాలోవర్ అయినటువంటి చందు కూడాను చాలా రోజులు అంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడాను అక్క ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో అదేవిధంగా ఇంతే కాకుండా ఎవరైతే ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసము ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా మనం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా ఈ ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని తర్వాత పేటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ డీకోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా చేయకుండా పనులు ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రిపరేషన్లో భాగంగా ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి సో ఆ టెస్ట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా టైపింగ్ టెస్ట్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎక్కువగా స్పీడ్ టైపింగ్ అనేది మనకి అలవాటు అవుతుంది అనేది, అలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ now coming to the first selection process అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి 4 స్టేజెస్లో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో భాగంగా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎక్కడైతే టైపింగ్ టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పోస్టులకు మాత్రమే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, మిగతా అన్ని పోస్టులకి ఉండదు. సో దీని తర్వాత ఎవరైతే ఈ టెస్ట్లన్నీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క ఉద్యోగానికి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే 4 స్టేజెస్లో ఈ యొక్క ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. క్లియర్, ఈ విధంగా అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మనం పేటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అయితే చూద్దాం. ఇందులో మనం ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పుకున్నాము, సిబిటీ చెప్పుకున్నాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఈ సిబిటీ అనేది టోటల్గా 5 సెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ ఫండమెంటల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క సిబిటీ ఎగ్జామ్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంగ్లీష్ విభాగానికి చూసినట్లయితే 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, అదేవిధంగా కంప్యూటర్ ఫండమెంటల్కి సంబంధించి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. సో టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 90 మినిట్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే పేటర్న్ ఆఫ్ సిబిటీకి సంబంధించి పేటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. క్లియర్. దీని తర్వాత ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ముఖ్యంగా సిబిటీ అయిపోయిన తర్వాత కండక్ట్ చేసేటటువంటి స్టేజ్ అయినా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏ మెజర్మెంట్స్ తీసుకుంటారనేది, అదేవిధంగా ఏ టెస్టులు కండక్ట్ చేస్తారనేది మనం చూద్దాము ఇక్కడ. సో ఇందులో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి, రిక్వైర్మెంట్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి రిక్వైర్మెంట్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి అనమాట. ఇందులో ఏజ్ని బట్టి కూడాను రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అప్ టు 30 years వరకు ఒకలాగా, 30 to 40 years ఒకలాగా, అబోవ్ 40 yearsకి ఒకలాగా. ఇందులో ఈ రిక్వైర్మెంట్స్లో కూడాను మళ్ళీ ఏజ్ని బట్టి కూడాను రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో అవన్నీ నేను మీకు ఇక్కడ టేబులర్ ఫామ్లో కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ చూద్దాము. అప్ టు 30 years వాళ్ళకి 1600 meters రేస్, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1600 meters అనేది రేస్ అనేది వీళ్ళు చేయాల్సి ఉంటుందన్నమాట. అప్ టు 30 years వరకు 7 minutesలో ఈ యొక్క రేస్ అనేది కంప్లీట్ చేయాలి. 30 to 40 years ఉన్న వాళ్ళు 8 minutesలో ఈ యొక్క రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత అబౌవ్ 40 years ఉన్న వాళ్ళు 9 minutesలో ఈ యొక్క రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత లాంగ్ జంప్ అనేది కూడాను కండక్ట్ చేస్తారు. ఈ లాంగ్ జంప్ అప్ టు 30 years ఉన్న వాళ్ళు 12.5 feet అనేది జంప్ చేయాల్సి ఉంటుంది. 30 to 40 years ఉన్న వాళ్ళు 11.5 feet అనేది జంప్ చేయాల్సి ఉంటుంది. అబౌవ్ 40 years ఉన్న వాళ్ళు 10.5 feet అనేది జంప్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత హై జంప్ విషయానికి వస్తే
3.6 మీటర్స్ అనేది జంప్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్ టు 30 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళు 3.6 మీటర్స్ అనేది జంప్ చేయాలి. 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు 3.3, అబవ్ 40 ఉన్న వాళ్ళు 3 మీటర్స్ అనేది జంప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి. నౌ కమింగ్ టు ద ఫీమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే ఇందులో కూడాను ఏజ్ బట్టి మనకి ఈ రిక్వైర్మెంట్స్లో కూడాను రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అప్ టు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ రేస్ అనేది వీళ్ళు అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్ టు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు 5 మినిట్స్లో ఈ యొక్క 800 మీటర్స్ రేస్ అనేది కంప్లీట్ చేయాలి. ఎవరైతే 30 to 40 ఇయర్స్ బిట్వీన్ ఉంటారో వాళ్ళు 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అబవ్ 40 ఇయర్స్ ఉన్నారో వాళ్ళు 7 మినిట్స్ లోపు ఈ యొక్క 800 మీటర్స్ రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాంగ్ జంప్ విషయానికి వస్తే 9 feet అనేది అప్ టు 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు జంప్ చేయాల్సి ఉంటుంది. 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు 8 feet, అబవ్ 40 ఉన్న వాళ్ళు 7 feet అనేది ఈ యొక్క జంప్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. హై జంప్ విషయానికి వస్తే అప్ టు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు 3 feet, అదేవిధంగా 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు 2.6, అబవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు 2.3 మీటర్స్ అనేది ఈ యొక్క హై జంప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ని బట్టి కూడాను మనకి ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్లో భాగంగా. సో ఈ విధంగా అయితే మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ రేస్, హై జంప్, లాంగ్ జంప్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్ రేస్ ఉంటుంది, హై జంప్, లాంగ్ జంప్ అనేది. ఈ విధంగా అయితే ఏజ్ని బట్టి కూడాను మనకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తారు. క్లియర్. దీని తర్వాత ఇప్పుడు సిబిటి ఎగ్జామ్కి సంబంధించి ఏదైతే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1లో భాగంగా ఉందో, సో ఆ ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి మనం సెక్షన్స్ చెప్పుకున్నాం కదా, జనరల్ అవేర్నెస్. సో ఈ విధంగా సో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా స్కోరింగ్ టాపిక్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ సంబంధించి ఫస్ట్ మనం చూద్దాము. ఇందులో జనరల్ అవేర్నెస్లో మనకి ఏమేమి ఉంటాయి? హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సో ఇలాంటివన్నీ కూడాను మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం హిస్టరీ చూసినట్లయితే హిస్టరీలో భాగంగా ఎస్ఎస్సికి బాగా ఇష్టమైనటువంటి టాపిక్స్ హిస్టరీలో ఏదైనా ఉందంటే అది మిడివల్, మోడర్న్. మిడివల్లో ముఖ్యంగా డైనాసిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఢిల్లీ సుల్తానేట్స్ కానివ్వండి, లేదంటే మొఘల్స్ కానివ్వండి. సో ఇవి ఎక్కువగా ఈ ఢిల్లీ సుల్తానేట్స్కి సంబంధించి, మొఘల్స్కి సంబంధించి ఏవైతే మన డైనాసిటీస్ ఉన్నాయో మిడివల్లో కానివ్వండి, అదేవిధంగా మోడర్న్కి వచ్చేసరికి మనకి నేషనల్ మూమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వీటి నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఇస్తాయి. మీరు పీవైక్యూస్ని చూసినా కానీ ఈ డైనాసిటీస్కి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క బుక్స్ కానివ్వండి, తర్వాత ఏవైతే వాళ్ళ యొక్క బుక్స్ యొక్క ఆథర్స్ ఎవరు, ఆస్థానంలో ఉన్నటువంటి కవి పేరేంటి, సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలు ఉంటాయి కదా, సో అలాంటి కట్టడాలపైన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మిడివల్, మోడర్న్ ఎక్కువగా చూసుకోండి. ఏన్షియంట్ విషయానికి వస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనకి ఏవైతే కాళీబంగన్, చాన్హుదారో, మొహంజదారో, సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడాను మీరు ఒకసారి చూసుకోండి. వాటి నుంచే ఎక్కువ మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. తర్వాత మనకి ఏదైతే మనకి ఇవి ఉంటాయి భక్తి ఉద్యమాలకు సంబంధించి ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, గురు నానక్, సో ఇలాంటి వాళ్ళందరికీ గురించి కూడాను క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సిలో రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. మీరు పీవైక్యూస్ని మీరు చదువుకున్న చాలు. హిస్టరీకి సంబంధించి ఒక పీవైక్యూని తీసుకొని ఆ పీవైక్యూని ఏ కంటెక్స్ట్లో అడిగారు, ఆ కంటెక్స్ట్కి ముందున్నది, అదేవిధంగా వెనుకున్నది మొత్తం పార్ట్ అనేది మీరు ఎప్పుడైతే ప్రతి పీవైక్యూని అలా అనాలిసిస్ చేసి చదువుకుంటారో మీకు కంప్లీట్గా హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. త్రూ పీవైక్యూస్ ద్వారా చదవటం నేర్చుకోండి. మీ ప్రతి ఎగ్జామ్కి కూడాను ఇలానే ప్రిపేర్ అవ్వండి. సో అప్పుడు ఏంటంటే మీరు పీవైక్యూని ఏ విధంగా అడుగుతున్నారు, ఎక్కడ నుంచి మనకి పీవైక్యూస్ బేస్ చేసుకొని రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు వచ్చేస్తుంది త్రూ మీ ప్రిపరేషన్లో భాగంగా. సో పీవైక్యూస్ అందుకే మనకి ఎగ్జామ్లో కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి అనమాట. నౌ కమింగ్ టు ద జాగ్రఫీ విషయానికి వస్తే ఇందులో మనకి ఫిజికల్, పొలిటికల్, అదేవిధంగా ఎకనామిక్ జాగ్రఫీ అనేది ఉంటుందన్నమాట. బోత్ ఇండియా అండ్ వరల్డ్కి సంబంధించి మనం ఈ యొక్క వరల్డ్ జాగ్రఫీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా క్లైమేట్కి సంబంధించి, రివర్స్కి సంబంధించి, మౌంటైన్ రేంజెస్కి సంబంధించి, న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏవైతే ఉంటాయో మనకి మెక్మెహన్ రేఖ కానీ, సో ఇలాంటి
ఏవైతే మన జియోగ్రఫికల్ బౌండరీస్ ఉంటాయో ఆ బౌండరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా జియోగ్రఫీ నుంచే వస్తాయి. ఎక్కువగా రివర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్న రివర్స్ గురించి రావటం కానీ, లేదంటే నేషనల్ పార్క్స్ గురించి రావటం కానీ, వరల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి కానివ్వండి, యునెస్కో రీసెంట్గా యాడ్ అయినటువంటి హెరిటేజ్ సైట్స్ ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడాను మనకి జియోగ్రఫీలో భాగంగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఆ ప్లేసెస్ అనేవి ఎక్కడున్నాయి, ఎక్కువగా మీకు ఫస్ట్ అనేటువంటి వర్డ్ ఎక్కడ కనిపించినా కానీ మీరు ఆ బిట్ని రీసెంట్ టైమ్స్లో మీకు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు మనకి ఫస్ట్ ఇన్ ఇండియా లేదంటే ఫస్ట్ ఇన్ వరల్డ్ మనకి ఏదైతే ఎక్కడైనా కానీ అది ఏ సబ్జెక్ట్కైనా కానీ ఫస్ట్ అనేటువంటి పదం కనిపించినప్పుడు ఆ పదాన్ని మీరు ఆ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ బిట్ అనేది మీరు కంపల్సరీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫస్ట్ అనేటువంటి వర్డ్ కీవర్డ్ అనమాట. సో అది బ్లూ ప్రింట్ అనాలిసిస్లో మనం ఎందుకంటే పీవైక్యూస్లో అన్నీ కూడాను ఫస్ట్ అనేటువంటి వర్డ్ కీవర్డ్ కనిపించినప్పుడు దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ భాగంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఫస్ట్ అనేటువంటి వర్డ్ ఎక్కడ కనిపించినా కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ న్యూస్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. అవి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీని తర్వాత పాలిటీ విషయానికి వస్తే ఇందులో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంట్, అదేవిధంగా జ్యుడిషియరీ, తర్వాత ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి 42 అమెండ్మెంట్ యాక్ట్స్, తర్వాత 44 అమెండ్మెంట్ యాక్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా. ఎక్కువగా 42 అమెండ్మెంట్ యాక్ట్స్ అనే యాక్ట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ అనమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనకి ఏదైతే ప్రియాంబుల్కి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, సో వీటికి సంబంధించినటువంటి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత జ్యుడిషియరీ కానివ్వండి, సో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఇవి ఎక్కువగా తరువుగా ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత ప్రెసిడెంట్ రోలు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ రోలు, గవర్నరు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, సో ఏవైతే రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నాయో అవన్నీ కూడాను ఫ్రీక్వెంట్గా చదవండి. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏవైతే పర్టికులర్ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ని బాగా తరువుగా ప్రాక్టీస్ చేయండి. వీటి నుంచే మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది పీవైక్యూస్ని బేస్ చేసుకొని నేను ఈ విధంగా టాపిక్స్ అనేవి ఎంపిక చేయడం జరిగిందనమాట. సో ఇవి మనకి పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. దీని తర్వాత ఎకానమీ విషయానికి వస్తే ఎక్కువగా మనకి ఇన్ఫ్లేషన్కి సంబంధించి, తర్వాత నేషనల్ ఇన్కము, బ్యాంకింగ్ సిస్టము, బడ్జెట్ హైలైట్స్ సంబంధించి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ ఏవైతే ఉంటాయో, దీని తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్, మనకి జిఎస్టీ అనేది రీసెంట్గా ట్యాక్స్లన్నీ కూడాను తగ్గించడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి కూడాను ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. యాజ్ అపార్ట్ ఫ్రమ్ మనకి ఎకానమీ నుంచి ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. నౌ కమింగ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇందులో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్పేస్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా మనకి ఏవైతే ఇప్పుడు ఇక మనకి వరిని ఏమంటారు, వరైజా, సొటైవా, సో ఇలాంటివన్నీ కూడాను మనకి సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా. సో ఆ నేమ్స్ అనేవి ఎక్కువగా చదువుకోండి. తర్వాత కొబ్బరికి ఉన్నటువంటి నేమ్స్, ఇలాంటివన్నీ కూడాను మనకి సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి అనమాట. సో ఆ సైంటిఫిక్ నేమ్స్కి సంబంధించి రీసెంట్గా ఫౌండ్ చేసినటువంటి స్పెసీస్, న్యూస్లో ఉన్నటువంటి స్పెసీస్ గురించి, వాటి యొక్క శాస్త్రీయ నామాలు ఉంటాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట సైన్స్ పరంగా. అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించిన మనకి కొన్ని లాస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఎక్కువగా మనకి ఆటమ్స్కి సంబంధించి, పరమాణువులకి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. లాస్ అనేవి ఎక్కడ కనిపించినా కానీ ఆ లాస్ అనేది ఎక్కువగా వాటి యొక్క ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా గురుత్వాకర్షణ, గ్రావిటేషన్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వాటి యొక్క ఫార్ములాస్ అనేవి ఉంటాయి కాబట్టి గురుత్వాకర్షణ, సో ఇలాంటివన్నీ కూడాను. సో ఫిజిక్స్కి సంబంధించి ఎక్కువగా మనకి ఆటమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా కెమిస్ట్రీకి చూసుకున్నట్లయితే ఫార్ములాస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫార్ములాస్ అనేవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క అవి మనకి వెయిట్ నుంచి వస్తాయి అనేది కూడాను వాటి యొక్క మనకి ఏంటంటే కాంపోజిషన్ కూడా అడుగుతారనమాట. సో ఆ కాంపోజిషన్ కూడాను మనం చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. సో మనకేంటంటే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫార్ములాస్, దాని పీరియాడిక్ టేబుల్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటికి సంబంధించి కెమిస్ట్రీలో ఎక్కువగా అవి అడుగుతారు. సో బయాలజీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో తర్వాత స్పేస్కి సంబంధించినటువంటి మనకి ఎక్కువగా మనకి ఏదైతే మనం జియోగ్రఫీ పార్ట్లో మనం సోలార్ సిస్టమ్ ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉంటాం కాబట్టి సో ఆ సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. హాటెస్ట్ ప్లానెట్ ఇలాంటివన్నీ కూడా, కోల్డెస్ట్ ప్లానెట్, సో
ఇలాంటివన్నీ కూడాను అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇవే మనకి రిపీటెడ్ అవుతూ ఉంటాయి అనమాట. దీని తర్వాత టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ టెక్నాలజికల్ రీసెంట్గా వచ్చి లాస్ట్ 6 monthsలో వచ్చినటువంటి 6 months లేదంటే 1 year స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి 1 year కరెంట్ అఫైర్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ 1 yearలో జరిగినటువంటి వాటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మోర్ దెన్ 6 months ఎక్కువగా చదవండి కరెంట్ అఫైర్స్. సో 1 year కంటే ఎక్కువగా చదివితే మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో రీసెంట్గా వచ్చినటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఫోకస్ ఏం చేస్తారంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. నేను మీకు ఇందాక చెప్పాను కదా, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డిస్కవరీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరి పేర్లు కూడాను మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి ఇస్రో స్పేస్ మిషన్స్కి సంబంధించి ఏవైతే లాంచ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో వాటి నుంచి మనం క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ మనం వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అనేది వాస్ట్ సిలబస్ అయినా కానీ కొన్ని ఎస్ఎస్సి పరంగా అయితే కొన్ని మనం ఈజీగా మనం ఈ క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి ధోరణి అయితే మనకు ఉంటుందన్నమాట. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో భాగంగా ఎక్కువగా మనకి ఏమవుతాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్, స్పోర్ట్స్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అవార్డ్స్ ఉంటాయి, సమ్మిట్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో కరెంట్ అఫైర్స్లో మీకు ఈ టాపిక్స్ ఎక్కడ కనిపించినా కానీ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఈ టాపిక్స్ పైన మీరు కావాలంటే వెళ్ళి పీవైక్యూస్ చూసినా కానీ నేను ఈ చెప్పిన టాపిక్సే మీకు అక్కడ పీవైక్యూస్లో మీకు కనిపిస్తాయి. సో ఇవే మీరు ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా మిగతా ఎక్కువ ఏవి కూడా మీరు చదవద్దు. సో ఈ టాపిక్స్కి సంబంధించి ఎక్కడ మీకు న్యూస్ కనిపించినా కానీ మేక్ ఏ నోట్ ఆన్ ఇట్. ఓకే, సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వాలి. దీని తర్వాత మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఒకసారి ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఏ విధంగా ఉండాలనేది చూద్దాము. సో కోడింగ్, డీకోడింగ్ అనేది ఉంటుంది, అనాలజీ అండ్ క్లాసిఫికేషన్ ఉంటాయి, తర్వాత బ్లడ్ రిలేషన్ అండ్ డైరెక్షన్ సెన్స్, తర్వాత సిలాగిజం, లాజికల్ రీజనింగ్, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో చూసుకున్నట్లయితే ఇందులో మనకి నెంబర్ లెటర్ సబ్స్టిట్యూషన్స్, అదేవిధంగా లాజికల్ సీక్వెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అనాలజీ అండ్ క్లాసిఫికేషన్లో చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, తర్వాత వర్డ్స్, నెంబర్స్, ఫిగర్స్కి సంబంధించినటువంటి పేటర్న్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. నౌ కమింగ్ టు ద బ్లడ్ రిలేషన్ అండ్ డైరెక్షన్ సెన్స్. మీకు ఆల్రెడీ బ్లడ్ రిలేషన్స్ మన ఫ్యామిలీ మనకి తెలుసు కాబట్టి రిలేషన్స్ ఎవరెవరు ఏమవుతారనేది కొంచెం ట్రికీగా అడుగుతారు, అంతకంటే ఏముండదు. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ ట్రీ అనాలిసిస్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఓరియంటేషన్ బేస్డ్ పజిల్స్, సో పజిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా వస్తాయి అనమాట. దీని తర్వాత సిలాగిజం అండ్ లాజికల్ రీజనింగ్ చూసుకున్నట్లయితే ఇందులో స్టేట్మెంట్ బేస్డ్ లాజికల్ కన్క్లూజన్స్ షుడ్ బి ప్రాక్టీస్డ్ రెగ్యులర్లీ. సో ఎక్కడైతే స్టేట్మెంట్ బేస్డ్ లాజికల్ కన్క్లూజన్స్ ఉంటాయో అవి మనం ఎక్కువగా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. నౌ కమింగ్ టు ద పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ విషయానికి వస్తే లాజికల్ అప్రోచ్, అదేవిధంగా విజువలైజేషన్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇందులో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి కొంచెం మరీ హార్డ్ కాదు, ఈజీ టు మోడరేట్ ఉన్నటువంటి పజిల్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ సిరీస్ విషయానికి వస్తే ఇందులో మనకి నెంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్ అండ్ సీక్వెన్స్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అనేవి ఎస్ఎస్సి ఎగ్జామ్లో అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఈ విధంగా అయితే మీరు ఈ టాపిక్స్ అనేవి ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. తరువుగా రోజుకు ఒక టాపిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఏ టాపిక్ అయితే నేర్చుకున్నారో ఆ టాపిక్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. క్లియర్? ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్. దీని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి చూద్దాము. ఇందులో మనకి అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అర్థమెటిక్ విషయానికి వస్తే ముఖ్యంగా కీ టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో నేను ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశానో టాపిక్స్ అవే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఈజీ టు మోడరేట్ ఉన్నవి. సో ఇవే మీకు వీటి నుంచే మీకు క్వశ్చన్స్ వచ్చాయి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నౌ కమింగ్ టు ద డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్ ఫ్రమ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ దిస్ సెక్షన్ అనమాట. సో ఇవేంటంటే మనకి బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్ అనేవి వీటి నుంచే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అడగటం
ఉండటం జరుగుతుందన్నమాట. దీని తర్వాత అప్రాక్సిమేషన్స్, క్యాలిక్యులేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో నేను మీకు ప్రతి ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియోలో నేను మీకు చెప్తూ ఉన్నాను. సో ఏదైతే మీకు క్యాలిక్యులేషన్ ఎక్కడైతే స్పీడ్గా యాక్యురసీగా ఉంటుందో అప్పుడు మీరు ఈజీగా అనేది సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ ఎగ్జామ్కి కూడాను క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా స్పీడ్గా ఉండాలి. మరి ముఖ్యంగా డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా పర్సంటేజెస్, ఫ్రాక్షన్స్, కన్వర్షన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నౌ కమింగ్ టు ద నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అదేవిధంగా బోడోమాస్ రూల్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇవి ఎక్కువగా తరోగా ప్రాక్టీస్ చేయండి. సో నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్ అనేది మీకు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సో ఇది మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మెన్షన్ చేశాను. సో మీరు ఇవే ప్రిపేర్ అయితే సరిపోతుంది మీ యొక్క సిబిటి ఎగ్జామ్కి. దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో గ్రామర్ పార్ట్ చూసినట్లయితే ఇందులో మనకి టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, మోడల్స్, సబ్జెక్టివ్ వర్బ్ అగ్రిమెంట్స్, అదేవిధంగా సెంటెన్స్ కరెక్షన్ అనేది ఎక్కువగా మనకి ఈ టాపిక్స్ పైననే మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా గ్రామర్ రూల్స్ మనకి యూట్యూబ్లో చాలా గ్రామర్కి సంబంధించి చాలా యూట్యూబ్లో ఛానల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఛానల్స్లో మరి ముఖ్యంగా మీరు మీకు ఇష్టమైనది తెలుగులో అయితే తెలుగు ఛానల్స్ ఫాలో అవ్వండి. ఇంగ్లీష్లో లేదంటే హిందీలో అయితే నేను రిఫర్ చేయగలుగుతాను. బట్ తెలుగు అయితే నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఎవరైతే ఇంగ్లీషు, హిందీ ఓకే అనుకుంటే వాళ్ళకి అడ్డా 247 ఉంటుంది. దాని తర్వాత మనకి ఇంగ్లీష్లోకి చూసుకున్నట్లయితే రాణి మ్యామ్ సంబంధించి మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి 200 రూల్స్ లేదంటే 500 రూల్స్, లేదంటే నిమిషా బన్సాల్ మ్యామ్కి సంబంధించి ఆవిడ కూడాను ఒక 500 రూల్స్ తోటి ఇంగ్లీష్కి సంబంధించి మరి ముఖ్యంగా ఎస్ఎస్సి, అదేవిధంగా వేరియస్ బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించి ఛానల్స్ అనేవి ఉన్నాయన్నమాట యూట్యూబ్లో. సో అవి ఇంగ్లీష్కి ఫాలో అయిపోండి, సరిపోతుంది. దాంతోపాటు మీరు ఏ టాపిక్ అయితే నేర్చుకున్నారో ఆ టాపిక్ సంబంధించి కంప్లీట్గా మీరు మాక్ అనేది రాసేయండి. సో డైలీ మీ ఏదైతే టాపిక్ చదువుకుంటూ ఉంటారో ఆ టాపిక్ సంబంధించినటువంటి మార్క్స్ అనేవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీరు మర్చిపోకుండా ఉంటారు. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎర్రర్ డిటెక్షను, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో వీటికి సంబంధించి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రామర్లో సో గ్రామర్ బేస్ చేసుకొని ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. వొకాబులరీ విషయానికి వస్తే ఇందులో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. వీటి నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. దీని తర్వాత ఇవన్నీ కూడా వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. డైలీ హిందూ ఎడిటోరియల్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఎక్కడైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుందో వాటన్నిటికీ కూడాను హిందూ ఎడిటోరియల్ అనేది ఫాలో అయిపోండి. సో డైలీ హిందూ ఎడిటోరియల్ అనేవి యూట్యూబ్లో చాలా అనేది ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఛానల్స్ అనేవి ఫాలో అయిపోండి, అదైతే బెస్ట్. దీని తర్వాత రీడింగ్ న్యూస్ పేపర్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్తాను, ఎవరికైతే న్యూస్ పేపర్స్ చదివేటటువంటి టైం ఉండదో వాళ్ళు అట్లీస్ట్ మీరు ఏదైనా వర్క్ చేసుకుంటున్నా కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ యొక్క రీడింగ్ కాంప్రహెన్షన్కి హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి డైలీ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఫాలో అయిపోండి. దీని తర్వాత కాంప్రహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్కి సంబంధించి ప్యాసేజెస్ అనేవి మనకి ఇస్తారనమాట. సో ఈ ప్యాసేజెస్ బేస్ చేసుకొని మనకి కింద క్వశ్చన్స్ అనేవి వస్తాయి, క్లోజ్ టెస్ట్ అనేవి వస్తాయి అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, తర్వాత పారాజంబుల్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి. సో ఈ విధంగా అయితే ఇంగ్లీష్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కూడాను నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను కాబట్టి సో ఈ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఈ సెక్షన్ అనేది ఎక్కువగా స్కోర్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్. సో దీని నుంచి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మనం 10th కానివ్వండి, ఇంటర్లో కానివ్వండి, లేదంటే మీ యొక్క డిగ్రీలో కానివ్వండి, మీకు ఆల్రెడీ ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో మీకు కంప్యూటర్ గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది. సో బేసిక్ టర్మ్స్ గురించి మాత్రమే అడుగుతారు. సో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీసు, తర్వాత మనకి నెట్ సిస్టమ్ గురించి, తర్వాత డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట, జస్ట్ బేసిక్స్ గురించి. సో ఇందులో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అడుగుతారు, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ సంబంధించి ఎంఎస్ ఆఫీస్, సైబర్ సెక్యూరిటీ, కామన్ కంప్యూటర్ అబ్రివేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్లో భాగంగా వీటి గురించి మాత్రమే అడుగుతారు. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏమేమి అడుగుతారంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టము అండ్ మెమరీ యూనిట్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నా కమింగ్ టు ద ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ విభాగంలో చూసినట్లయితే ఐపీ అడ్రస్, తర్వాత వైఫైకి సంబంధించి ల్యాన్, వ్యాన్,
సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ గురించి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎంఎస్ ఆఫీస్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ షార్ట్ కట్స్, అదేవిధంగా ఫంక్షన్స్, వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా వస్తాయో వీటిపైన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీకి చూసినట్లయితే ఇందులో మాల్వేరు, ఫైర్ వాల్స్, ఎన్క్రిప్షను అండ్ ఫిషింగ్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వీటి అన్నిటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. కామన్ కంప్యూటర్ అబ్రివేషన్స్ ఏమేమి ఉంటాయి మనకి, హెచ్టిటిపి, యూఆర్ఎల్, ర్యాము, రోము, సిపియు, విపిఎన్, వీటన్నిటిపైన వీటి అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను జస్ట్ బేసిక్స్, మనం డైలీ వాడేటటువంటి బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు తెలుసుకుంటే ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ గురించి 10 మార్క్స్ అనేది 10కి 10 ఈజీగా అనేది తెచ్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ టాపిక్కి సంబంధించి ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. క్లియర్. సో దీని తర్వాత ఫిజికల్ అండ్ అదేవిధంగా టైపింగ్ టెస్ట్కి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా చూద్దాము. సో ఇందులో మీరు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కాబట్టి డైలీ అనేది రన్నింగ్ చేయండి. ఇప్పుడు మీరు తక్కువగా రన్నింగ్ చేసినా కానీ ఒక డైలీ ఇప్పుడు మీరు అనుకున్న టైంలోనే మీరు ఒకవేళ చేయలేకపోయారనుకోండి, చిన్నగా రన్నింగ్ అనేది చిన్నగా స్టార్ట్ చేయాలి. ఒకేసారి మనం పరిగెత్తకూడదు. సో ఎందుకంటే మనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది కాబట్టి చిన్నగా డైలీ మనం పెంచుకుంటూ, స్పీడ్ అనేది పెంచుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే మనం ఫైనల్స్లో అనేది ఈజీగా రన్నింగ్ అనేది కూడా మనం క్రాక్ చేయగలుగుతాము. సో గ్రాడ్యువల్గా మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సో డైలీ అనేది మీరు రన్నింగ్, వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో దీని తర్వాత అలాంగ్ సైడ్ రన్నింగ్ ఇన్కార్పొరేట్ స్ట్రెంథింగ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో లైక్ ఏంటంటే మనకి స్క్వాట్స్ కానివ్వండి, పుషప్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో అలాంటి మనకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా ఇంపార్టెంట్ అనమాట మన బాడీని బాగా మంచిగా ఉంచుకోవడానికి. దీని తర్వాత జంపింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత ఓవరాల్ ఫిట్నెస్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయడానికి వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోండి, 3 to 4 లీటర్స్ వాటర్. సో ఇలాగ మీరు డైలీ వాటర్ తాగి మంచి ప్రోటీన్ ఫుడ్ ఉన్నది తీసుకోండి. సో మంచి వెయిట్ అనేది, మీ హైట్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో ప్రిపరేషనే కాదు, మీ ప్రిపరేషన్లో భాగంగా మీ యొక్క హెల్త్ అనేది కూడాను ఇంపార్టెంట్ కాబట్టి సో హెల్త్కి సంబంధించి కూడాను చాలా జాగ్రత్తగా తీసుకోండి. దీంతోపాటు టైపింగ్ టెస్ట్ అనేది కూడాను మీరు అడిషనల్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే టైపింగ్ టెస్ట్ అనేది పోస్టులకి రిక్వైర్మెంట్ ఉంది, నేను టైపింగ్ టెస్ట్కి అప్లై చేశాను అనుకునే వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. పక్కన టైమర్ పెట్టుకోండి, లేదంటే ఆన్లైన్లో మనకి చాలా యాప్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఆ యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని టైపింగ్ని బ్యాక్ స్పేస్ కానీ ఇలాంటివన్నీ ఎంటర్ చేయకుండా కరెక్ట్గా టైప్ చేసే వర్డ్స్ని ఎన్ని అనేది మనకి కౌంట్ చేస్తారు కాబట్టి సో అవి ఎక్కువగా మిస్టేక్స్ ఏం లేకుండా టైపింగ్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి యాప్స్ అనేవి కూడా నేను మీకు రిఫర్ చేస్తాను. సో ఈ విధంగా అయితే మీ యొక్క ఫిజికల్ అదేవిధంగా టైపింగ్ టెస్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా మీరు కూడా క్వాలిఫై అవ్వాలి కాబట్టి అందరూ కూడాను సో వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడాను మీరు ఫాలో అవుతూ ఉండండి. దీని తర్వాత టైపింగ్ టెస్ట్కి సంబంధించి నేను మీకు ఏ యాప్స్ యూస్ చేస్తే బెస్ట్గా ఉన్నాయో అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. క్లియర్. ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. సో దీని తర్వాత కొన్ని టిప్స్ అంటే ఎగ్జామ్ సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ నేను మీకు చెప్పినట్లుగా టైం టేబుల్ ఒకటి వేసుకోండి. ఒక 1 to 100 days 1 to 50 days మీరు మీ సబ్జెక్ట్స్ అన్నీ అంటే మీకు ఎగ్జామ్లో CBT 1కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్ కూడాను డైలీ అనేది కవర్ అయ్యే విధంగా 2 hours అనేది షెడ్యూల్ వేసుకోండి. ఆ యొక్క టైం టేబుల్ 1 to 15 days కానీ 1 to 100 days కానీ టైం టేబుల్ ఒకటి వేసుకొని ఆ టైం టేబుల్ అనేది కంపల్సరీగా మీరు స్టిక్ అయి ఉండాలన్నమాట ఆ టైం టేబుల్కి. సో ఏ రోజు కూడా నాకు ఈరోజు బాగాలేదు, హెడేక్గా ఉంది, అలా ఏమి మనం అవన్నీ కూడాను మనం పక్కన పెట్టేసేసి ఎప్పుడైతే అలాగా టైం టేబుల్కి స్టిక్ అయి ఉంటామో సో అప్పుడు మాత్రమే మన యొక్క ప్రిపరేషన్ అనేది సాఫీగా సాగుతుంది. సో దీని తర్వాత మీ యొక్క వీక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ ఎక్కువగా చేయండి. సో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా డైలీ కూడాను ఫస్ట్ మీరు మీ ప్రిపరేషన్ స్టార్టింగ్ డే నుంచి కూడాను మార్క్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అది సబ్జెక్ట్ వైజ్గా కానీ టాపిక్ వైజ్గా కానీ మీరు మార్క్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఫైనల్ ఎగ్జామ్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ ఇవ్వడానికి మీరు ఎక్కువగా ట్రై చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా రెగ్యులర్గా టాపిక్ వైజ్ మార్క్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత అప్ టు డేట్ అనేది కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వండి డైలీ. ఎయిదర్ నేను మీకు ప్రతి వీడియోలో చెప్తాను, స్ట్రాటజీ వీడియోలో స్టిక్ ఒక ఛానల్కి మాత్రమే ఒక సోర్స్కి మాత్రమే స్టిక్ అవ్వండి. ఎయిదర్ డైలీ
వీక్లీ ఆర్ మంత్లీ. ఈ 3 సోర్సెస్లో మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే వాటికి మాత్రమే స్టిక్ అయి ఉండండి. మిగతా అంటే నేను డైలీకి ఒకటి, వీక్లీకి ఒకటి, మంత్లీకి ఒకటి ఇలాగ ఏది ఫాలో అవ్వద్దు. ఏదైనా కానీ ఒకటే దానికి మీరు స్టిక్ అయి ఉండండి. అదే నేను మీకు కరెంట్ అఫైర్స్ విషయంలో మీకు ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తాను. తర్వాత పీవైక్యూస్ని అనాలిసిస్ చేయండి. డైలీ మీ యొక్క టైం టేబుల్లో భాగంగా పీవైక్యూస్ని కూడాను మీరు ఏ టాపిక్ అయితే మీరు ప్రిపేర్ అయ్యారో ఆ టాపిక్ పైన ఫస్ట్ పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేసి దాని తర్వాత మాక్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో దెన్ ఆఫ్టర్ మీకు ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. సో దీని తర్వాత లాస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి ఇందాక మీకు కొన్ని టిప్స్ చెప్పాను కదా, సో అవి ఫాలో అయిపోండి. సో ఈ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు 3 to 4 monthsలో మంచిగా మీ యొక్క బాడీ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో దీని తర్వాత మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అవ్వండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో మీరు ప్రాక్టీస్ చేయాలంటే కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్సికి సంబంధించి బుక్స్ ఉంటాయి, పీవైక్యూస్ బుక్స్. సో మీరు పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కిరణ్ ప్రకాశన్ సార్ బుక్స్ ఉంటాయి అన్నమాట, మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. సో అవి మీరు ప్రాక్టీస్ చేయండి. హిందీలో ఉంటాయి, తెలుగులో ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అన్నమాట, తెలుగులో ఉండదు. సో హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకి ఈ యొక్క బుక్స్ అనే పీవైక్యూస్ అనేవి దొరుకుతాయి. సో మీరు పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మరి ముఖ్యంగా ఎస్ఎస్సికి కిరణ్ ప్రకాశన్ బుక్స్ బాగుంటాయి. సో అందులో మనకి ఆల్మోస్ట్ 10,000+ పీవైక్యూస్ అనేవి ఉంటాయి అనమాట. 10,000, 14+. ఇప్పుడు మళ్ళీ మనకి రివైజ్డ్ వచ్చింది కాబట్టి 14,000+ కూడా నేను రీసెంట్గా చూశాను మార్కెట్లో. సో అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఓస్వాల్ అండ్ కుమార్ సుందరం బుక్స్ ఉంటాయి అనమాట. లేదంటే యూట్యూబ్లో చాలా ఉంటాయి, టాపిక్ వైజ్గా మీరు మ్యారథాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అయిపోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి బ్లాక్ బుక్ ఉంటుందన్నమాట. ఆ బ్లాక్ బుక్ అనేది మీరు ఫాలో అయిపోండి. మరి ముఖ్యంగా ఆ బ్లాక్ బుక్ నుంచే మనకి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సినోనిమ్స్, యాంటోనిమ్స్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ బ్లాక్ బుక్ నుంచే ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఫాలో అవ్వండి. టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ముఖ్యంగా టెక్స్ట్ బుక్ అదేవిధంగా అడ్డా 247 వాళ్ళవి ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఇవి ఫాలో అయిపోండి. దీని తర్వాత టైపింగ్ టెస్ట్కి వచ్చేసరికి టెస్ట్ మెంటార్ అని చెప్పేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుందన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ మెంటార్ మీ యొక్క టైపింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క వెబ్సైట్ అనేది మీరు ఫాలో అయిపోండి. మీకు ఒక టైమర్ ఉంటుంది, మీరు టైపింగ్ చేసే స్పీడ్ అనేది కూడా, అదేవిధంగా యాక్యురసీ అనేది కూడా మీకు అక్కడ అది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఈ విధంగా అయితే నేను రిఫర్ చేయదలుచుకున్నాను. సో ఇది మనకి ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్కి ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనమాట. సో ఇంకా మీకు ఈ ఎగ్జామ్ స్ట్రాటజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇదే కాకుండా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానన్నమాట. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.